వాక్యంలో చూసినట్లయితే 4 రకాల నేలల గురించి. మొదటి నేల, వీరెవరంట? త్రోవ పక్కన ఉండేవారు. వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని. సో వీళ్ళెవరు? వాక్యం ఏం చెప్పారో అనవసరం, వచ్చాము, కూర్చున్నాము, విన్నాము. వీరికి ఇలాగా రాతిలాగా ఉంటారు. విత్తనాన్ని నిందించడం కాదు, నేలని సరిచేసుకోవాలి. ప్రతి రాతి నేల మెత్తబడునుగా కానీ ప్రకటిస్తున్నా. ప్రసంగిస్తున్నప్పుడు కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి. పర్వాలేదు, కొంచెం సమయం పడుతుంది. ఒక్క ప్రసంగానికే వీళ్ళు మాటలు మారిపోయి ఉంటాయి. భారతదేశం ఎప్పుడో రక్షించబడేది. కొంచెం సమయం పడుతుంది. కానీ ఈ నేల నుంచి విత్తనాలు పడేలాగా సంఘానికి రావడం మొదలుపెట్టండి. వాక్యము శక్తి గలదా, 2 అంచుల ఖడ్గము వంటిది, బండను కూడా చీల్చగలదు. దేవుని వాక్యము చదవండి, ఎరగండి, అప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు. బండ, రాయి ఏమవుతుంది? విత్తనాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాక్యం అంతా ఇప్పుడు ఏమవుతుంది? చాలా ఈజీ. ఇవెవ్వరైనా తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఈ నేల అంటే సైతానికి ఇష్టం, అసలు హార్డ్ వర్క్ లేదు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత వాక్యము చెప్పినా నేల గట్టిగా, శక్తివంతమైన వాక్యం విడుదలవుతుంది. నీవు రాతిలాగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరేం చేయలేరు. అది ఎంత వాక్యమైనా, అది పాస్టర్ బెన్ అయినా పాస్టర్ అర్పిత అయినా ఎవరైనా రాని, నేను మాత్రం ఏమవుతుంది? ఈ నేల ఫలించదు. నూరంతటి పంట అంటే ఎక్కడుంది పంట? నీ రాయి, నీ నేల. రాతి నేలలో పంట ఎలాగొస్తుంది? ఈసారి నేను ముందర వస్తాను, వాక్య సమయాన్ని కాదు, ఈసారి పాటల నుంచి ఉంటాను. ఒక్క అడుగు ముందుకేయండి, ఆ నేలను కొంచెం మెత్తబడనివ్వండి. దాని తర్వాత వాక్యం ఎలాగ ఫలిస్తుందో మీరే సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా.